హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇక్కడ చూపిస్తున్న లెహంగా వచ్చేసి నా ఎంగేజ్మెంట్ ఫస్ట్ లుక్లో నేను వేసుకున్న లెహంగా అనమాట. సో దీన్ని అయితే ఇప్పుడు నేను లాంగ్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఫస్ట్ మొత్తం లెహంగాని స్టిచ్చెస్ అన్నీ విప్పేసి నార్మల్ ఫ్యాబ్రిక్ లాగా చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను పైన బాడీ పార్ట్కి అతకడానికి ఒక 1 మీటర్ కాటన్ లైనింగ్ క్లాత్ తీసుకుని దీన్ని ఇక్కడ నేను 2 పార్ట్స్ కూడా డిఫరెంట్గా కట్ చేస్తానన్నమాట. బికాజ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెడతాను, బ్యాక్ సైడ్ నార్మల్గానే ఉంటుంది అనమాట. ఇదేంటంటే అందుకని ఫ్రంట్ది బ్యాక్ది కూడా కొంచెం చేంజెస్ చేయాలి మెజర్మెంట్స్లో. సో అందుకోసం నేను ఇక్కడ బ్యాక్ సైడ్ది వేరేగా, ఫ్రంట్ సైడ్ది పార్ట్ వేరేగా నేనైతే ఇక్కడ కట్ చేయాలనుకుంటున్నాను. అండ్ నా బాడీ లెంత్ వచ్చేసి 14.5 ఇంచ్ అనమాట. ఈ మెజర్మెంట్స్ యూజ్ చేసి మొత్తం ఇప్పుడు ఇక్కడైతే నేను కటింగ్ చేయబోతున్నాను. 14.5 ఇంచ్కి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం యాడ్ చేసుకొని స్టిచ్చింగ్కి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని మొత్తం స్ట్రైట్గా ఒక లైన్ అయితే మనం మార్క్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది వచ్చేసి నేను నా ప్రెగ్నెన్సీ టైంలో స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో అందుకని కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉన్నాయి నా ప్రతి మెజర్మెంట్స్ కూడా. నాకు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు నేను వేసుకోవాలి అనుకున్నప్పుడు నాకు అప్పుడున్న మెజర్మెంట్ని డైరెక్ట్గా తీసుకుని నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచ్ తీసుకున్నాను, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5, చెస్ట్ వచ్చేసి నాది 39 ఇంచెస్ అనమాట. దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 9.75 వచ్చింది. అండ్ కింద వేస్ట్ కూడా సేమ్ మెజర్మెంట్ ఉంది నాకు. ఇక్కడ కూడా 9.75 అండ్ 1 ఇంచ్ ఏమో మనం కింద డాట్స్ వేసుకోవడానికి, అండ్ ఇంకొక 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం నేను ఎక్స్ట్రా యాడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ డౌన్ కోసం ఆర్మ్ రౌండ్ కోసం ఇక్కడ 1.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని మిడిల్లో ఒకటి కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఫ్రెంచ్ స్కేల్, దాంతో అయితే ఇక్కడ నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకుని ఇక్కడ నేను ఎక్కడైతే ఎగ్జాక్ట్గా నాకు ఖర్చుల కోసం ఎక్స్ట్రా వేసుకున్నానో అక్కడికి ఇంకొక మార్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అనమాట కట్ చేసేది. 3 ఇంచెస్ ఏమో విడ్ పెట్టుకొని 6.5 ఇంచ్ మీ ఇష్టము. నేనైతే ఇక్కడ కొంచెం డీపే పెట్టుకుంటున్నాను అనమాట. డీప్ పెట్టుకుని ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఎవ్రీ మంత్ కూడా మనకి బాడీ చేంజెస్, అలాగే బాడీలో మెజర్మెంట్స్ అనేవి చాలా చేంజ్ అయిపోతూ ఉంటాయి. అందుకే ప్రెగ్నెన్సీలో నేనైతే అసలు ఎక్కువ డ్రెస్సెస్ అయితే నేను ఏం డిజైన్ చేసుకోలేదు. బట్ ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ హాఫ్ సారీస్ వేసుకోవడం అంటే బేసిక్గానే నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు అంటే నేను ఎక్కువ క్యారీ చేయలేను అనమాట. లాంగ్ డ్రెస్సెస్ని పడిపోతానేమో అనేసి భయం. అందుకనే నేను ఎక్కువ లాంగ్ డ్రెస్సెస్ అయితే ప్రిఫర్ చేయను అనమాట. మ్యాక్సిమం అనార్కలీస్, నీ లెంత్ వరకు ఉండేలాగా అలాంటివి అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే సరే దీన్ని ఈ లెహంగా లాగా అయితే మనం వేసుకోలేము కదా, అదే లంగా ఉండేలాగా మనం వేసుకోలేము కాబట్టి లాంగ్ ఫ్రాక్ అయితే మనం ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి అయినా వేసుకోవచ్చు. ఈ లంగా ఓనీస్ కూడా వేసుకోవచ్చు, బట్ ఎందుకో నేను అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వలేను అనమాట. ఎవరెక్కడ కమెంట్ చేస్తారా పెళ్ళైపోయింది అది ఇది అన్నట్టు కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనమాట నాకు. సో అందుకనే దీన్ని అయితే ఇలా కన్వర్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్ కోసం ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసుకుందాము. దానికైతే నేను సపరేట్గా బ్యాక్కి బ్యాక్, అలాగే ఫ్రంట్కి ఫ్రంట్, ఇలా 2 ముక్కలు అనేది కట్ చేసేసి డివైడ్ చేస్తాను అనమాట. సేమ్ ఎలా అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నామో అదే పార్ట్ని ఇంకొక పార్ట్ పైన పెట్టేసి మొత్తం అంతా కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ రౌండ్గా మనం మార్క్ అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా మార్క్ చేసేసుకొని మనము ఖర్చుల కోసం తీసుకున్న ఆ 2 ఇంచెస్ దగ్గర కూడా ఒక చిన్న డాట్ లాగా పెట్టుకుంటే మనకేంటంటే తర్వాత కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఫ్రంట్ ఆర్మ్ డౌన్ దగ్గర లోతు తీయడం కోసం మళ్ళీ అలా స్క్వేర్ లాగా నేనైతే ఇక్కడ మార్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా, దీని తర్వాత ఇప్పుడు నేను ప్రిన్సెస్ కట్ కోసం అయితే మార్కింగ్ చేసుకుంటున్నా. 4 ఇంచెస్ దగ్గరికి పెట్టుకొని అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్, 1 ఇంచ్ వచ్చేలాగా పెట్టుకొని 4 ఇంచెస్ ఏమో లెంత్ వచ్చేలా పెట్టుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదిగోండి ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా మార్క్ చేసేసుకోవడమే. ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట.
అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకుంటున్నాను. బికాజ్ మనకి కట్ చేసి అతుకుతాం కదా ప్రిన్సెస్ కట్, అప్పుడు మనకి అటు ఇటు ఒక్కొక్క హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది. అందుకోసం అనేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్రంట్ పార్ట్లో మనం పెంచుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నేను కొంచెం క్రాస్ అనేది తీసానమాట, ఒక 1 ఇంచ్ పైకి. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మిడ్ పాయింట్ కూడా ఇలా కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి చిన్నగా ఇలా డాట్స్ పెట్టుకుంటున్నా. కొంచెం క్రాస్ తీసుకొని ఇక్కడ పైన చంక దగ్గర కూడా కట్ చేసేసుకున్నాను. ఫ్రంట్ దాంట్లో ఎలాగో క్రాస్ తీసేసాం కదా కింద, సో సేమ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్లో కూడా మనము ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనము క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ క్రాస్ అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి సైడ్లో కుర్చీలు అలాంటివి పెట్టిన తర్వాత అటు ఇటు కూడా డౌన్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట, కిందకి వేలాడిపోతున్నట్టు ఉంటుంది. ఇలా కొంచెం క్రాస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి వేలాడినట్టు ఉండదు. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్ అనేది ఇలా వేసేసుకొని స్టిచ్ అయితే చేసుకొని దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకుంటాను. ఇలా నెక్ దగ్గర ఉన్న పార్ట్ అనేది కట్ చేసేసుకొని చిన్నగా కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది అనమాట నెక్ అనేది. దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే కనుక దీనికి నార్మల్గా వేరే క్రాస్ పట్టి తీసుకుని కూడా హ్యాండ్ వర్క్ చేసుకునేలాగా కూడా అతుక్కోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకి పైన వేసిన టాప్ స్టిచ్ అనేది కనిపించకుండా ఉంటుంది అనమాట, ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం. లేదు అలా అక్కర్లేదు అనుకుంటే ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం అంతా కూడా టాప్ స్టిచ్ వేసేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వచ్చేసి తర్వాత కట్ చేసేసుకోవడమే. నాకు కింద లెహంగా వచ్చేసి నేను 4 మీటర్స్ తీసుకున్నాను అనమాట. ఆ 4 మీటర్స్ క్లాత్ని లెహంగా లాగా స్టిచ్ చేసి ఇంకొక 1 మీటర్ తీసుకొని నేను అది బ్లౌజ్ లాగా డిజైన్ చేసుకున్నాను. అంటే ఆ 1 మీటర్ వచ్చేసి ఓన్లీ బార్డర్స్ ఒకటే యూజ్ చేశాను అనమాట. నా ఎంగేజ్మెంట్ లుక్లో వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ క్లాత్ తీసుకుని దాని మీద వర్క్ చేసి లెహంగాలో వచ్చిన బార్డర్ని ఒక 1 మీటర్ వరకు కట్ చేసుకొని 1 మీటర్ ఆర్ మన హ్యాండ్స్కి ఎంత సరిపోతాయో అంత కరెక్ట్గా తీసుకొని నేనైతే హ్యాండ్స్కి ఆ బార్డర్ వేసాను, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పైన పార్ట్కి సేమ్ కింద ఉన్న లెహంగాలో కాంబినేషన్ వేసి కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకున్నాను అనమాట. హ్యాండ్స్కి అయితే ఎలాంటి వర్క్ చేయలేదు. ఒకవేళ ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే హ్యాండ్స్కి చేసుకున్న బాగుంటుంది. నేనేంటంటే హ్యాండ్స్కి కింద పింక్ కలర్ వచ్చింది కదా లెహంగా, సో అదే పింక్ కలర్ నేనైతే థ్రెడ్ పైపింగ్ లాగా వేసేసుకున్నాను, సింపుల్గా బాగుంటుందనేసి. మనకి ఎంబ్రాయిడరీ చేసినప్పుడు ఒక్కొక్కసారి నెక్స్ అనేవి చిన్నగా పెద్దగా అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే నాకు కొంచెం మనం తీసుకున్న షోల్డర్ కంటే ఒక 1/2 ఇంచ్ అలాగా ఎక్కువ అనిపించింది అనమాట. సో అందుకని మనం పెట్టుకుంటాం కదా, అంటే ఎంత ఎగ్జాక్ట్గా మనకి నెక్ సరిపోతుందో ఆ నెక్కి సరిపడా మనం పెట్టుకుంటాం కదా, అక్కడ చిన్నగా ఒక కట్ పెట్టుకుని ఇక్కడ నేను ఇందాక అతికేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఎంబ్రాయిడరీ చేసిన ఫ్యాబ్రిక్, దాన్ని కరెక్ట్గా ఆ ఘాటు దగ్గరికి పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము కట్ చేసేసుకోవాలి. అంటే పెద్ద నెక్ వచ్చినప్పుడు చిన్నగా సైజ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ టిప్ అయితే యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి చిన్నగా కట్స్ పెట్టేసుకుంటే మళ్ళీ మనకి ఇలా రౌండ్ షేప్ తిరిగిన దగ్గర ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఎంబ్రాయిడరీ చేశాను కదా, దాంట్లో అయితే కొంచెం పేపర్స్ అవన్నీ ఉన్నాయి, వాటిని కూడా రిమూవ్ చేసేసుకొని అప్పుడు ఇక్కడైతే నేను మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. బాడీలో కావాలంటే మనం అక్కడక్కడ బుటీస్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగా ఉంటుంది లుక్. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని సైడ్స్ కూడా మళ్ళీ అతికేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్లో మనం ఎలా అతుక్కున్నామో అలా అతుక్కొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక టిప్ని కూడా షేర్ చేస్తాను. ఇదిగోండి, కింద ఒకటి
అండ్ మిడిల్లో వచ్చేసి మన నెక్ పార్ట్, పైన వచ్చేసి ఇంకొక పార్ట్ అనమాట. ఇలా పెట్టుకుని మిడిల్లోకి అది వచ్చేలాగా, వర్క్ చేసిన పార్ట్ వచ్చేలాగా ఇలా పెట్టుకుని ప్రిన్సెస్ కట్ కుట్టుకుంటే కనుక మనకి ఒక్కొక్కసారి ఓవర్లాక్ చేయించడం కుదురుతుంది, కొంతమందికి కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ స్టిచ్ అనేది బయటికి ఎలివేట్ అవ్వకుండా అలాగే పీచులు రాకుండా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే పీచులు వచ్చేస్తూ ఉంటాయి. ఓవర్లాక్ చేయకపోతే మనకి మిడ్ పాయింట్ అనేది విడిపోయినా కూడా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే కొన్ని బ్లౌజెస్కి చూశానమాట, నా దగ్గర కస్టమర్స్ ఇస్తూ ఉంటారు కదా. సో ఆ కస్టమర్స్ బ్లౌజెస్ చూసినప్పుడు నాకు అనిపించింది. ఇదిగోండి ఇలా అయిపోయింది కదా, ఇలా మనకి కనిపించదు అనమాట. ఈ స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి అక్కడ ఈజీగా టర్న్ అవుతుంది అనమాట. అంటే కొంచెం ఎత్తు పట్టకుండా ఉంటుంది. దీని మీద కూడా ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ బోటెక్ స్టైల్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. కిందది కూడా కరెక్ట్ వేలో పడుతుందా లేదా అనేది చూడండి. ఎందుకంటే కిందది ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది యువతలకు వచ్చేసింది అనుకోండి, మళ్ళీ మనం స్టిచ్ చేసుకున్నప్పుడు సైడ్స్లో మనకి క్లాత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని జాగ్రత్తగా మనము స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒక పార్ట్ అతికేసాం కదా, ఇంకొక పార్ట్ కూడా అటు సైడ్ పార్ట్ కూడా అతికేసి ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ పార్ట్ కూడా అతుక్కోవాలి. ఇటు సైడ్ కూడా పార్ట్ చూసారు కదా, అతికేసాను. దీని మీద ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని దీన్ని కూడా మొత్తం టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. పైన షోల్డర్ దగ్గర వేసేసుకొని సైడ్స్లో కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే కనుక ఇలా కట్ చేసుకోండి. కింద వరకు కట్ చేయొద్దు, ఓన్లీ పైన వరకే. చిన్నగా కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి కదా, సో అలా అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా పైపింగ్ వేసానని, మీరు హ్యాండ్స్కి వర్క్ వేసుకుంటే ఇంకా కొంచెం గ్రాండ్గా కూడా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్కి అయితే ఇలా వేసుకున్నాను అనమాట. నేను కట్ చేసేటప్పుడే ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేశాను అనమాట, అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చులు. ఎందుకంటే మళ్ళీ మనం కుట్టేటప్పటికి తగ్గుతుందేమో అనేసి హ్యాండ్కి. దాని తర్వాత లాస్ట్లో మనం ఎక్స్ట్రా ఉన్న హ్యాండ్ని అయితే ఇలా కట్ చేసేసుకోవచ్చు. దీనికి డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదైతే ఇదిగోండి ఇలా కట్ చేసేసాను. దీనికి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అండ్ సైడ్లో కూడా నేను జాయిన్ చేసేసాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న కింద ఫ్యాబ్రిక్ వచ్చేసి కంటిన్యూగా ఉంది కదా, ఒకవేళ ఇన్ కేస్ ఫ్రంట్ పార్ట్ సపరేట్గా బ్యాక్ పార్ట్ సపరేట్గా ఉందనుకోండి, అప్పుడు మీరు ఇలా సైడ్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఎప్పుడైతే మనకి క్లాత్ అనేది కంటిన్యూగా ఉంటుందో బ్రేక్స్ లేకుండా, అలాంటప్పుడు మనం ఇక్కడ పైన బాడీ దగ్గర అతికేసుకొని ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా కలిపి ఒకేసారి డౌన్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడికి కరెక్ట్గా సరిపోయినంత వరకు పెట్టేసుకొని ఖర్చులు స్టిచ్చెస్ వేసేసుకున్నాను. సైడ్లో స్టిచ్చెస్ వేసేసుకొని ఇక్కడ నాది కింద ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని మిడ్ పాయింట్ దగ్గరికి తీసుకొని ఎక్కడైతే నాకు జాయింట్ పడిందో ఇదిగోండి ఈ జాయింట్ దగ్గరికి ఆ మిడ్ పాయింట్ని పెట్టాను అనమాట. ఇక్కడికి పెట్టేసుకొని ఒక పిన్తో సెక్యూర్ చేసేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా మిగిలిన క్లాత్ని ఇంకొక మిడ్ పాయింట్ లాగా తీసుకోవాలి. ఇంకొక మిడ్ పాయింట్ లాగా తీసుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో మిడ్ పాయింట్ పెట్టుకోవాలి. మిడ్ పాయింట్ పెట్టుకొని ఇదిగోండి ఇలా ఆ మిడ్ పాయింట్ని ఈ మిడ్ పాయింట్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి రిమైనింగ్ ఉన్న క్లాత్ అంతా అవతలది అవతలికి యువతలది యువతలకి ఇలాగా ప్రిల్స్ పెట్టేసుకొని ఇలా పిన్స్తో సెక్యూర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే బిగినర్స్కి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. చాలామంది ఏంటంటే ఇలా మెజర్మెంట్స్ చేసి 1 ఇంచ్కి మార్క్ చేసి 2 ఇంచ్కి మార్క్ చేసి సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్.
ఇలా అయితే కనుక ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ప్రిల్స్ అన్నీ కూడా ఎలా అయితే నేను సింపుల్గా పెట్టేసుకొని పిన్తో సెక్యూర్ చేసేసి లాస్ట్లో దీనిపైన అయితే నేను స్టిచ్ వేసేసుకుంటాను, సరిపోతుంది. సేమ్ ఇటు సైడ్ మొత్తం ఎలా పెట్టుకుంటామో అటు సైడ్ బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా సేమ్ అలాగే పెట్టేసుకోవాలి. ఇలా ప్రిల్స్ అంతా కూడా మొత్తం పెట్టేసుకోవాలి. నార్మల్గా వేరే ఫ్రాక్స్ అయినా కూడా మీరు ఎప్పుడైనా ప్రిల్స్ పెట్టుకొని ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలంటే ఈ వే అయితే కనుక చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ పిన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. నాకు కింద 4 మీటర్స్ వరకు ఫ్యాబ్రిక్ అయితే నేను లెహంగాలో ఉన్నది సేమ్ అదే ఫ్యాబ్రిక్ పెట్టేశాను. ఇంకా పెంచడం తగ్గించడానికి అవ్వదు కాబట్టి ఉన్న క్లాత్ మొత్తం అంతా పెట్టేసి ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ వేసేసుకున్నాను అనమాట. ఇవి స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే కింద సైడ్లో ఒక్కొక్కసారి ప్రిల్స్ పైకి ఎక్కేయడము, లేదంటే కింద బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఆ బాడీ పార్ట్ కూడా అటు ఇటు అవ్వడము అలా అవుతూ ఉంటుంది. సో చూసుకొని జాగ్రత్తగా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని చూసి అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నప్పుడు సరిపోతుంది. నాకైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం పెట్టినట్టు అంతా మంచిగా వచ్చేసింది అనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి కింద సైడ్కి వచ్చేలాగా, ఇది వచ్చేసి మిడిల్లో వచ్చేలాగా మన బాడీ పార్ట్. నేనైతే ఇదిగోండి క్రాస్గా తీసుకున్నాను అనమాట. క్రాస్ లంగాలు వేస్తాం కదా ఆ టైప్లో క్రాస్గా తీసుకొని నేనైతే ఇక్కడ లైనింగ్ని కట్ చేశాను. క్రేప్ తీసుకున్నాను. క్రేప్ అయితే ఏంటంటే మనకి కొంచెం హైట్ ఎక్కువ వస్తుంది, పాలిస్టర్ అయితే హైట్ ఎక్కువ రాదనమాట. అనార్కలీస్ అలాంటివి యూజ్ చేసినప్పుడు మనము పాలిస్టర్ అలాంటివి యూజ్ చేసేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నీళ్ళంతే కాబట్టి సరిపోతుంది, అంటే సైడ్లో ఒక చిన్నగా జాయింట్ పడుతుంది కానీ సరిపోతుంది. బట్ ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ వచ్చినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా క్రేప్ అయితే కనుక మన బాడీ హైట్కి సరిపోతుంది అనమాట. అంటే అందరికీ అలా ఉంటుందని చెప్పను, ఒక్కొక్కరు ఒక్కొక్క హైట్లో ఉంటారు కదా, సో అలా అనమాట. నాకైతే కనుక మ్యాక్సిమం క్రేప్ అయితేనే ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్కి కానీ లాంగ్ డ్రెస్సెస్కి కానీ అలా సెట్ అవుతుంది. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇందాక పెట్టాను కదా మిడిల్లో ఏమో మనకి బాడీ పార్ట్ వచ్చి కింద సైడ్ ఏమో మెయిన్ పార్ట్, పైన సైడ్ లైనింగ్ వచ్చేలా స్టిచ్ చేశాను కదా. సో అలా స్టిచ్ చేయడం వల్ల మిడిల్లో కూడా మనకి జాయింట్ అనేది అక్కడ కనిపించదు, గుచ్చుకొని ఇరిటేటింగ్గా అలా ఉండడం అయితే ఏం అనిపించదు అనమాట. సో అందుకని మ్యాక్సిమం నేను అన్నిటికీ ఇలాగే అటాచ్ చేస్తాను. సైడ్స్లో అయితే నేను సపరేట్గా జాయిన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే లైనింగ్ వచ్చేసి నేను క్రాస్ తీసుకున్నాను, పైనది వచ్చేసి బుట్ట. కొంచెం ఒక్కొక్కసారి మనకి ఏమన్నా పట్టేస్తుంది అని టెన్షన్ ఉన్నప్పుడు ఇలా విడివిడిగా కనుక మనము జాయిన్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి లైనింగ్ కూడా జాయిన్ చేసేస్తున్నాను, కింద మనకి మడిచి కుట్టాల్సిన అవసరం లేదు కాబట్టి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.